తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో మనకి ఈ రోజు నుంచి రైతు భరోసా డబ్బులు అనేది ఇన్ని ఎకరాలు మనకి చూసుకున్నట్టయితే 1 నుంచి మొదలుకొని మనకి 10 ఎకరాల లోపు ఎవరైతే రైతన్నులు ఉన్నారో సో దాంట్లో కొన్ని ఎకరాల వారికి మనకి ఈ రోజు నుంచి ఇన్ని జిల్లాల వారి ఖాతాల్లో మనకి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నామని అయితే తాజా సమాచారం ఈరోజు అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన ఏదైతే మనకి వారం నెల రోజుల కింద ఇచ్చిన హామీ ప్రకారం దసరా లోపల మనకి ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ కూడా మనకి దసరా లోపల రైతు భరోసా డబ్బులు పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున మనకైతే 2 సీజన్లు కలుపుకొని 15,000 రూపాయలు అనేది వానాకాల సీజన్ సంబంధించిన అలాగే యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు అనేది ఈ తేదీ నుంచి మనకి ఇన్ని జిల్లాల వారి ఖాతాల్లోనైతే జమ చేస్తున్నట్టుగా, అలాగే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా ఇప్పటివరకు జమ కాని వారికి కూడా జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. మనకైతే అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఇక చూసుకున్నట్టయితే మనకి రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పటివరకు ఏ జిల్లాల వారికి జమ కావడం అయితే జరిగింది, అలాగే ఇంకెన్ని జిల్లాల వారు మంది అయితే మిగిలి ఉన్నారు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ కోసం, ఎటువంటి రైతన్నుల ఖాతాల్లో పూర్తి స్థాయిలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారు. అలాగే పంపిణీ చేయడమే కాకుండా నేరుగా రైతన్నుల ఖాతాలో మన ఖాతాల్లోనైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది తొందరగా పడాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. దీంతో పాటుగా ఏదైతే రైతు రుణమాఫీ ఉందో అర్హులై ఉన్నప్పటికీ మనకి చాలామందికి 100%లో ఒక 40% మాత్రమే రైతు రుణమాఫీ కరెక్ట్ అయిందని, ఇంకా 60% మందికి ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఇంకా రాలేవని అయితే చాలామంది రైతులు అనేది మనకైతే ఎదురు చూస్తున్నారు ఈ రైతు రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తుందని. సో దీనిపైన కూడా మనకి వారం రోజుల కింద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ చెప్పిన విషయం సేమ్ మనకైతే దసరా లోపల షరతులు లేకుండా ఈ రైతు రుణమాఫీ డబ్బులు కూడా పంపిణీ కార్యక్రమాన్ని అయితే చాలు చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పటి వరకు మనకి రైతు రుణమాఫీ డబ్బులు కూడా ఏ తేదీ నుంచి జమ చేయబోతున్నారు, జమ చేయడమే కాకుండా ఎవరికైతే 3 విడతల్లో రైతు రుణమాఫీ కాలేదో అర్హులై ఉన్నప్పటికీ చిన్న మిస్టేక్ల ద్వారా చిన్న మనకైతే ఆధార్ కార్డులో లేదా రేషన్ కార్డులో లేకపోతే పట్టా పాస్బుక్ పైన చిన్న మిస్టేక్ల ద్వారా ఎవరికైతే రైతు రుణమాఫీ ఆగిపోయిందో సో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని మనకి నెల రోజుల కిందనే సర్వే అనేది చేపట్టడం అయితే జరిగింది. సో మొన్న మనకు 100% పూర్తి అనేది సర్వే అనేది పూర్తి కావడం అయితే జరిగింది కాబట్టి సో ఇక ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఏ తేదీ నుంచి జమ చేస్తారనేది చాలామంది రైతన్నలు ఎదురు చూస్తున్నారు. సో దీనికోసమే మీకోసం తాజా సమాచారం అనేది ఈరోజు న్యూస్ అప్డేట్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. దీంతో పాటుగా మనకి ఈ రోజు నుంచే ఈ రైతు భరోసా డబ్బులు కానీ రైతు రుణమాఫీ డబ్బులు కానీ ఏ జిల్లాల వారికి జమ చేయబోతున్నారు అన్న దానిపై మీకు స్పష్టత అయితే ఇవ్వడానికి మీ ముందుకు వీడియో రూపంలోనైతే రావడం అయితే జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా వీడియోని చివరి దాకానైతే చూడండి. వీడియోని చివరిదాకా చూస్తే మీకు పూర్తి స్థాయి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారైతే విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మనకైతే ఇప్పటివరకు ప్రతి అప్డేట్ మేము మిస్ కాకుండా చూడాలనుకునే వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే మీకు రావాల్సిన ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వివిధ రకమైన పథకాలకు సంబంధించిన రైతు రుణమాఫీ, రైతు భరోసా అలాగే వివిధ రకమైన అప్డేట్లు రాగానే వీడియో అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకే వీడియో అనేది తొందరగా రావడానికి అవకాశాలు అయితే ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతు రుణమాఫీ సంబంధించిన తర్వాత మనకి రైతు భరోసా డబ్బులకు సంబంధించిన దానికి మాట్లాడదాం. సో మొదటిగా మనకి రైతు రుణమాఫీ డబ్బులకు సంబంధించిన ఇప్పటివరకు అర్హులై ఉన్న వారందరికీ 3 విడతల్లో రుణమాఫీ కాని వారందరికీ మనకి రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఏ తేదీ నుంచి జమ చేస్తారు అన్నదానిపై, అలాగే ఎప్పటివరకు జమ చేస్తారు అన్నదానిపై మనకు లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మీకు ఇక్కడనైతే చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే మనకైతే
రైతు భరోసా డబ్బులకు సంబంధించిన, అలాగే రైతు రుణమాఫీ డబ్బులకు సంబంధించిన రుణమాఫీ కాని రైతులకి గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో కూడా రుణమాఫీ కాని రైతన్నలందరికీ సంబంధించిన రైతు రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలను అనేది అధికారులు సేకరించడం అయితే జరిగిందంట. అలాగే రేషన్ కార్డు లేకపోవడంతో 4 లక్షల మందికి పైగా అన్నదాతలకు మాఫీ కాలేదని గుర్తించడం అయితే జరిగింది. అలాగే ఆధార్ బ్యాంకు అకౌంట్లలో పేర్లు తప్పుల వల్ల మాఫీ కాని మరో 1,50,000 మంది కూడా మనకి నిర్ధారించడం అయితే జరిగిందని నివేదికనైతే రావడం అయితే జరిగింది. అలాగే మొత్తం 5 లక్షలకు పైగా అర్హుల జాబితా అనేది సిద్ధం చేసిరంట. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వారి ఖాతాల్లో, అకౌంట్లలో మనకి 5,000 కోట్ల రూపాయలు అనేది ఈ 5 లక్షల మంది రైతన్నుల ఖాతాల్లో రుణమాఫీ కింద ఈ రుణమాఫీ డబ్బులు అనేది జమ చేస్తామని అయితే మనకి ఇక్కడ కీలకమైన అప్డేట్ అనేది మన ప్రభుత్వం నుంచి రావడం అయితే జరిగింది. సో మనకి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఇప్పటివరకు రుణమాఫీ కాని 5 లక్షల మంది రైతన్నుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు 5,000 కోట్ల రూపాయలు అనేది విడుదల చేయనున్నారని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే మనకి రానున్న వారం రోజులలో కూడా రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ షురూ చేస్తామని కూడా ఈరోజు మనకు అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించిన అప్డేట్ కూడా మనకి మొన్ననైతే రావడం అయితే జరిగింది. అలాగే రైతు భరోసా డబ్బులు కూడా ఎవరికైతే దసరా అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు అన్నారు. సో మనకి ఈ రోజు నుంచి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు. సో మనకి 2-3 వారం రోజుల నుంచి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే షురూ అనేది జరగడం అయితే జరిగింది. కానీ కొంతమంది రైతన్నుల ఖాతాల్లో మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ కావడం అయితే జరిగింది. సో మిగతా ఎవరికైతే ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది ఎకరానికి 7,500 రూపాయలు 2 సీజన్లు కలుపుకొని 15,000 రూపాయలు అనేది ఇప్పటి వరకు రైతు భరోసా కింద ఎవరికైనా రైతన్నుల ఖాతాలో జమ కాకపోతే మనకి దసరా లోపు అక్టోబర్ 20వ తారీఖు వరకు మనకి రైతు భరోసా డబ్బులు కానీ, రైతు రుణమాఫీ డబ్బులు కానీ మనకి రాష్ట్ర రైతన్నుల ఖాతాల్లోనైతే జమ చేస్తామని అయితే అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. అలాగే ఎవరైతే రైతన్నులు ఉన్నారో సో ఖచ్చితంగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ కాకపోతే, అలాగే రైతు రుణమాఫీ డబ్బులు అనేది సమయానికి రాకపోతే సో ఖచ్చితంగా మీకు బ్యాంక్ అనేది అప్డేట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిందిగా అయితే చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఈకేవైసీ మనకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుంటేనే మనకి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తాం. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి డబ్బులు అనేది రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ డబ్బులు కానీ మనకి ఖాతాల్లోనైతే నేరుగా జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్పడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ కూడా మనకి రానున్న 15 రోజులలో ఎవరైతే రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతన్నుల ఖాతాలో సో ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు అనేది ఎకరం నుంచి 10 ఎకరాల లోపు ఎవరైతే రైతన్నులు ఉన్నారో వాళ్ళందరికీ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని 100% పూర్తి స్థాయిలో అక్టోబర్ 20వ తారీఖు వరకు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడంతో సహా రైతు రుణమాఫీ డబ్బులు కూడా మొత్తానికైతే 100% పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే థ్యాంక్ యూ గైస్.